కుప్పం నియోజకవర్గంలో ఒక ఘటన జరిగింది. ఆ ఘటన యావత్ సమాజం కూడా తలదించుకునే విధంగా ఆ ఘటన ఉంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. ఆ ఘటన ఏంటంటే మునికన్నప్ప అనేటటువంటి వ్యక్తి యొక్క తిమ్మరాయప్ప అనేటటువంటి వ్యక్తి దాదాపు 80,000 రూపాయలు అప్పు తీసుకున్నారు. ఆ అప్పు తీర్చలేక ఆయన భార్య శిరీషను పిల్లల్ని వదిలిపెట్టి నారాయణపురం అనే గ్రామంలో వదిలిపెట్టి ఆయన వెళ్ళటం జరిగింది. ఈ నేపథ్యంలో మునికన్నప్ప తన కుటుంబ సభ్యులతో కలిసి తిమ్మరాయప్ప భార్య శిరీషను దాదాపు వేధింపులకు గురిచేసి ఆమెను చెట్టు కట్టేసి ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తావని చెప్పేసి వేధింపులకు గురి చేయటం కాకుండా మానసికంగా అలాగే శారీరకంగా కూడా హింసించారు కుటుంబ సభ్యులు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వటంతో ఒక పక్క సీఎం చంద్రబాబు నాయుడే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కావటం, మరో పక్క సోషల్ మీడియాలో వైరల్ అవ్వటంతో దీన్ని పోలీసులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ విషయం వెలుగు చూడటంతో వెంటనే జిల్లా ఎస్పీ ఆ ఘటనకు బాధ్యులైనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకోవటం జరిగింది. ముఖ్యంగా అక్కడ బాధితులు శిరీష కళ్ళెదుటే ఆ చిన్నపిల్లలు ఏడుస్తున్నా సరే కనికరం లేకుండా వాళ్ళు అమానుషంగా ప్రవర్తించినటువంటి విధానం సోషల్ మీడియాలో చాలా కూడా చూసినటువంటి ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా అంటే మన కామెంట్స్ పెట్టడం జరిగింది వాళ్ళని శిక్షించాలని చెప్పేసి. ఈ ఘటనకు సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నారు. జిల్లా అధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది జిల్లా ఎస్పీకి. జిల్లా ఎస్పీ అప్పటికే ఆ బాధితులకి అండగా ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. మరోపక్క ఈ దారుణానికి పాల్పడినటువంటి మునికన్నప్ప కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. తిమ్మరాయప్ప కుటుంబ సభ్యులకు అన్ని విధాలా కూడా అండగా ఉంటామని చెప్పేసి ఇక్కడ జిల్లా అధికార యంత్రాంగం కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సరే ఈ ఘటన అయితే అమానవీయ ఘటన. మొత్తానికి ఒక మహిళను చెట్టుకు కట్టేసి ఒక సినిమా తరహాలో అప్పులు ఇవ్వకపోతే సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఆ మహిళ శిరీష్ అనేటటువంటి మహిళని చెట్టుకు కట్టేసి తాళ్లతోటి బంధించి చూస్తూ ఉండగానే ఆ విధంగా పాల్పడటం, అలాగే ఆమెపై కర్రతోటి విచక్షణరహితంగా కొట్టడం, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్గా అవ్వటం, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సీరియస్గా తీసుకొని తక్షణమే స్పందించి ఆ బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని చెప్పేసి పోలీసు యంత్రాంగాన్ని ఒక పక్క అధికార యంత్రాంగాన్ని కూడా ఆదేశించడం జరిగింది. ఏది ఏమైనా సరే ఈ ఘటన అయితే మాత్రం సభ్య సమాజం తలదించుకునే ఘటన. అంటే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినటువంటి ఈ రోజుల్లో కూడా ఆ అవమానీయ ఘటన జరగటం చాలా బాధాకరం. ఒక పక్క మహిళా సంఘాలు, మరో పక్క రాజకీయ పార్టీలు కూడా దీనిపై స్పందించాయి. ఈ ఘటన జరగటం చాలా బాధాకరం అని చెప్పేసి ముఖ్యంగా బాధితులకు అయితే మాత్రం అండగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. మరో పక్క పోలీసు యంత్రాంగం కూడా అంటే ఒక పక్క సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు వాళ్ళకి కఠిన శిక్షలు పడే విధంగా మరొక్కసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి పోలీసులు కూడా ఆదేశించడం జరిగింది. పోలీసులు కూడా అదే రకంగా ఎవరైతే నిందితులు ఉన్నారో ఈ యొక్క దాడికి పాల్పడినటువంటి ఆ కుటుంబ సభ్యులను కూడా శిక్షిస్తామని చెప్పేసి పోలీసు అధికారులు కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఈరోజు జరిగినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైనటువంటి కుప్పం నియోజకవర్గం, కుప్పం మండలం, నారాయణపురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ముఖ్యంగా ఇదైతే మాత్రం చంద్రబాబు నాయుడు సీరియస్గా తీసుకున్నారు. ఒక మహిళల పట్ల మహిళల్ని ఆదర్శంగా చూస్తూ ఉంటాం, మహిళలకి అంటే గౌరవంగా సమాజంలో చూస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఘటన జరగటం అయితే మాత్రం నిజంగా బాధాకరం అని చెప్పేసి చాలామంది మహిళలు, ముఖ్యంగా మహిళా సంఘాలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ ఒక్కసారి పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత అటు ప్రభుత్వాలపై ఉంది, మరోపక్క ముఖ్యంగా పోలీసు యంత్రాంగంపై ఉందని చెప్పేసి చాలామంది విశ్లేషకులు అయితే రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అంటే మహిళ పట్ల ఈ విధంగా ఒక సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ విధంగా వ్యవహరించిన వాళ్ళకైతే మాత్రం భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆ మహిళలకి ఆ బాధిత కుటుంబానికి అయితే మాత్రం న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చాలామంది కూడా విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళా సంఘాలు కూడా దీని మీద అయితే మాత్రం సీరియస్గా తీసుకున్నాయి. రాజకీయ పార్టీల కింద ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా ఈ ఘటన అయితే మాత్రం తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. మరో పక్క దీన్ని కాంట్రవర్సీ కూడా కొన్ని పార్టీలు అయితే మాత్రం చేసే అవకాశం ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి
ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలోనే ఇలాంటి ఘటన జరిగితే మిగిలినటువంటి పరిస్థితి ఏంటని చెప్పేసి అటు వైసీపీ కూడా రియాక్ట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనా సరే ఇలాంటి ఘటన జరగడం చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మనం భావించాలా. ఒక మహిళ పట్ల అవమానీయకరంగా ఈ విధంగా వ్యవహరించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రం కఠిన శిక్షలు పడాలని మనం కోరుకుందాం.